అండి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ గతంలో టీడీపీ ఆఫీస్ దగ్గర బోసిడీకే అని సంబోధించినందుకు కొంతమంది కార్యకర్తలు ధర్నా చేయడానికి వెళ్ళారు. పార్టీ ఆఫీసులో ఉన్న టీడీపీ కార్యకర్తలు ఈ వైసీపీ కార్యకర్తల మీద దాడి చేస్తేనే వీళ్ళు కౌంటర్ అటాక్ చేశారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు. ఎవరైతే కౌంటర్ అటాక్ చేశారో వాళ్ళ మీద కూడా 41A నోటీస్ కూడా ఇచ్చాము, కక్షపూరితంగా మేము వ్యవహరించలేదు చంద్రబాబు నాయుడు గుర్తుపెట్టుకొని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఎలా చూస్తారు అసలు వ్యాఖ్యలను? ఇప్పుడు ఒక రాజకీయ పార్టీ ఇంకొక రాజకీయ పార్టీ మీద ఆఫీస్ ముందు ధర్నా చేయడానికి వెళ్ళడానికి కారణాలు ఏమిటి? అధికారంలో ఉన్న పార్టీ వెళ్ళి అపోజిషన్ పార్టీ ఆఫీస్ ముందు ధర్నా చేస్తారా? మీ చేతిలో అన్ని ఆయుధాలు ఉన్నాయి, అధికారం ఉంది, పోలీసులు ఉన్నారు, అన్నీ ఉన్నాయి. అన్నీ ఉండగా మా పార్టీ ఆఫీస్ ముందుకు వచ్చి ధర్నా చేయవలసిన అవసరం? ఇవన్నీ కాకమ్మ కబుర్లు జగన్ చెప్పేవన్నీ వ్యూహాత్మక ప్రకారంగానే టీడీపీ ఆఫీస్ మీద దాడి చేయాలని వచ్చి మళ్ళీ కట్టుకథలు అడుగుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి నోరు తెరిస్తేనే అన్ని అబద్ధాలు. ఆయన కానీ, ఆయన పేపర్ కానీ, ఆయన టీవీ కానీ. టీడీపీ ఆఫీస్ మీద ముందు ధర్నా చేయడానికి రావాల్సిన అవసరం ఏముందండి వాళ్ళకి? నీకు ఎవరైనా వ్యక్తిగతంగా మాట్లాడితే వాళ్ళ మీద మీరు కేసులు పెడుతున్నారు కదా. కేసులు పెడుతున్నప్పుడు టీడీపీ ఆఫీస్ ముందుకు వచ్చి ధర్నా చేయాల్సిన అవసరం ఏముంది చెప్పండి? ఇదంతా జగన్మోహన్ రెడ్డి అబద్ధాల పుట్ట. ఈ మాట్లాడి అది జగన్మోహన్ రెడ్డి చెప్పే మాట సరికాదు. ఒక రాజకీయ పార్టీ వేరే రాజకీయ పార్టీ మీద అధికారంలో ఉండొచ్చు, ప్రతిపక్షంలో ఉండొచ్చు, వాళ్ళ ఆఫీసుల మీద దాడి చేసినటువంటి చరిత్ర ఎప్పుడూ లేదు. జగన్మోహన్ రెడ్డి ఈ సంస్కృతిని తీసుకొచ్చాడు. అదేవిధంగా ఒక దొంగిస్కమ్మినోడిని రాజధానిలో రాజధాని మెటీరియల్ అమ్ముకున్న దొంగని, ఆ పొలాలు తగలబెట్టినోడిని, ఒక దొంగను చూడటానికి ఇంకొక దొంగ వెళ్ళటం. జగన్మోహన్ రెడ్డికి జైల్లో ఉన్న దొంగను పరామర్శించే అర్హత లేదు. ఎందుకంటే ఇతనే ఒక దొంగ, 420 కేసులో ఉన్నాడు. ఇతను జగన్మోహన్ రెడ్డికి అతన్ని పరామర్శించే అర్హత లేదు. ఇతనే ఒక దొంగ కదా, కేసులో బెయిల్ మీద బయట తిరుగుతున్నాడు. ఎలా పరామర్శిస్తాడు వెళ్ళి ఇతను జగన్మోహన్ రెడ్డి? చెప్పండి మీరు. కాబట్టి దళిత నేతని ఇబ్బంది పెడుతున్నాడు చంద్రబాబు నాయుడు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. అసలు ఎలా చూస్తే దళిత నేతని, దళితుల గురించి మాట్లాడే అర్హత జగన్మోహన్ రెడ్డికి లేదు. దళిత ద్రోహి. దళితుల మీద దాడి చేయటం, దళితుల మీద మానభంగాలు, అత్యాచారాలు, 27 పథకాలు రద్దు, మా విదేశీ విద్యా పథకాన్ని తీసేసి అంబేద్కర్ గారి పేరు, జగన్మోహన్ రెడ్డి దొంగ పేరు పెట్టుకోవటం, ఇవన్నీ ఆయనకి అసలు అర్హత, దళితుల గురించి మాట్లాడే అర్హత జగన్మోహన్ రెడ్డికి లేదు. దళిత ద్రోహి ఎవరయ్యా అంటే జగన్మోహన్ రెడ్డి వెళ్ళి దళితులను పరామర్శిస్తాడా? ఆయన ప్రభుత్వంలో ఆయన చంపేసిన దళితులు అందరికి వెళ్ళి పరామర్శించమను. 1000 మంది ఉంటారు. ఆ 1000 మంది ఇళ్ళకెళ్ళి జగన్మోహన్ రెడ్డి పరామర్శించమను. ఒక దొంగను పట్టుకొని దళిత కార్డును ఉపయోగిస్తూ మాట్లాడితే కులం కార్డు తెస్తాడు. ఎవడీడు అసలు? ఆంధ్రప్రదేశ్లో కులాలు చిచ్చుపెట్టి తెలంగాణలో ఉన్నాయా? పక్క రాష్ట్రాలు ఉన్నాయా? ఇండియాలో ఏమన్నా? ఈడు మూలానే వచ్చినాయి ఈ దగులుబాజీ. ఒక ఆర్థిక ఉగ్రవాదిని ఓటేసి తప్పు చేశారు ప్రజలు. అది తెలుసుకొని వీడికి ప్రతిపక్ష పాత్ర కూడా ఇవ్వకూడదని చెప్పేసి ఇచ్చారు. అది కూడా తట్టుకోలేక 36 మంది చచ్చిపోయాడని దేశ రాజధానిలో పోయి ధర్నా చేశాడు. ఆ పేర్లు ఏమంటే లేదు. విజయవాడలో ప్రకృతి వైపరీత్యా వాళ్ళు ఒక 28 మందో 25 మందో ప్రకృతి వైపరీత్యా చనిపోతే వాళ్ళు 60 మంది చనిపోయారని అబద్ధాలు చెప్పటం. నువ్వు ఒక దొంగని పరామర్శిస్తానికి జైలుకి వెళ్ళావే. విజయవాడలో వరద ప్రాంతాల్లో 15 డివిజన్లలో 3 లక్షల మంది ప్రజలు వరదల్లో మునిగిపోయి బాధలు పడుతూ ఉంటే నువ్వు వచ్చి పలకరించావా? నీ పార్టీని, నువ్వు ఒక దొంగ నాయకుడివి, నీది ఒక గాలి పార్టీ, నీ పార్టీలో ఒక దొంగోడు జైలుకి వెళ్తే వాడిని పరామర్శిస్తానికి నువ్వు పోయావు, కానీ వరద బాధితుల్ని పరామర్శిస్తానికి వచ్చావా? నీది ఒక రాజకీయ పార్టీ అయినా? నీకు ఒక విలువలు, సిద్ధాంతం ఇవి ఉన్నాయా? ఏమి లేని నీకు అర్హత లేనివాడివి చంద్రబాబు నాయుడు గారి గురించి, కూటమి ప్రభుత్వం గురించి బురద జల్లే కార్యక్రమం ఉన్నారు. 60 మంది పేర్లు చెప్పు, ఎక్కడిదాని పేరు చెప్పు. నువ్వు వచ్చావా? మొన్న కానీ రిటైనింగ్ వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు కడితే నేను కట్టానని చెప్పుకున్నాడు. ఇవన్నీ అబద్ధాలే. ఆయన బతుకంతా అబద్ధాలే. చంద్రబాబు నాయుడు గారు అంట వరద బాధితుల్ని అసలు ఏమి చేయలేదంట. వచ్చే ఒక 10 కేజీలు బియ్యం కట్టించావా?
ఎవరికైనా కానీ ఇచ్చావా? మా మేడం గారు ఉన్నారు, ముఖ్యమంత్రి గారి భార్య, వాళ్ళ వ్యాపారం నుంచి చేసి 2 కోట్ల రూపాయలు ఇచ్చారు విరాళం. నువ్వు ఇచ్చావా? భారతీయ సిమెంట్ ఇచ్చింది, భారతీయ ఇచ్చిందా? నువ్వు సాక్షి పేపరు, భారతీయ సిమెంటు, ఇవన్నీ లిక్కరు, శాండు, మైను, వైను అన్ని దొంగాపరాలు చేస్తున్నావు కదా. అవన్నింటి ప్రజల సొమ్ము 1,00,000 కోట్లు దొబ్బేసి జైలుకి వెళ్ళావు కదా. 1,00,000 కోట్లు దొబ్బేసి జైలుకి వెళ్ళినోడికి నీకు ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో వరదల్లో చిక్కున్న వాళ్ళకి చేయడానికి నీకు చేతులు రాలేదా? ప్రజల సొమ్మే కదా నువ్వు కాజేసింది, నీ సొమ్ము కాదు కదా. పవన్ కళ్యాణ్ గారిని చూసి నేర్చుకో. ఆంధ్రప్రదేశ్కి 6 కోట్లు ఇచ్చారు, తెలుగు రాష్ట్రాలకు కూడా ఇచ్చాడు, తెలంగాణ కూడా ఇచ్చాడు. ఆయన చూసి నేర్చుకో. ఆయన ఇప్పుడు ఒకసారి గెలిచిన ఎమ్మెల్యే, ఆంధ్రప్రదేశ్లో ఒక రాజకీయ పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం. మరి ఆయన వ్యాపారం చేసుకున్న దాంట్లో ఆయన కలిగింది ఆయన ఇచ్చాడు, నువ్వు కూడా ఇయ్యి. అలాగే నీకు అమ్మ పెట్టనీదు, నువ్వు సాయం చేయవు, మళ్ళీ చేసేవాడిని దాని మీద మళ్ళీ బురదల్లుడి కార్యక్రమం. నువ్వు జగన్మోహన్ రెడ్డి నీ బురద రాజకీయాన్ని ఆపితే ప్రజలు గ్రహించారు. అంటే రెడ్ బుక్ రాజ్యాంగంతో పాలన చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు, అలాగే లోకేష్ అని చెప్పేసి విమర్శలు చేస్తున్నాడు ఆయన. తప్పు చేసిన వాడికి కళ్ళ ముందు రెడ్ బుక్ కనపడింది, కళ్ళల్లో రెడ్ బుక్. ఎప్పుడు వచ్చి అరెస్ట్ చేస్తారా, ఇండ్లలో లేకుండా పారిపోదామని పక్క రాష్ట్రాలకి వెళ్ళిపోతున్నారు. పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోతా వాళ్ళు తప్పు చేశారు కాబట్టి రెడ్ బుక్ రెడ్ బుక్ రెడ్ బుక్ అని పాట పాడుతున్నారు. ఇంకా ఓపెన్ చేయలేదురా బాబా లోకేష్ గారు. అది పరిపాలన మీద దృష్టి పెట్టారు. కక్ష సాధింపు ఈ రెడ్ బుక్ ఇంకా రాలా. అక్కడికి వచ్చేసి మీరు ఉండరు. మీరు పక్క చెక్ పోస్ట్ కూడా, టోల్ గేట్ కూడా మీరు దాటలేరు. అది కానీ అమలు జరిగితే ప్రతిరోజు మీరు అక్కడైతే ఏ పోలీస్ స్టేషన్ సరౌండింగ్లో ఉంటున్నారో అది దాటి బయటికి వెళ్ళలేరు రెడ్ బుక్ రాజ్యాంగం జరిగితే. కనుక వీళ్ళు ప్రజలకు ఏం చేద్దామా అని ఆలోచిస్తున్నారు కూటమి నాయకులు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, బీజేపీ వారు అంతా, మంత్రిమండలి అంతా కూడా వాళ్ళు ప్రజలకు చేద్దామని ఆలోచిస్తున్నారు. అంటే ప్రధానంగా విజయవాడ ప్రాంతంలో 60 మంది చనిపోవడానికి కారణం చంద్రబాబు నాయుడు నిర్లక్ష్యం అని చెప్పి ఆయన్ని అరెస్ట్ చేయాలి, ప్రజలకు క్షమాపణలు చెప్పాలి చంద్రబాబు నాయుడు అని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు. ఎలా చూడండి? ముందు జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయాలి. తప్పుడు రాజకీయాలు చేస్తూ ఆంధ్రప్రదేశ్లో అబద్ధాలు పలికిస్తూ ఆంధ్రప్రదేశ్ మీద విషం చల్లుతున్నాడు. ఇప్పుడు బుడమేరుకి గేట్లు ఉన్నాయా? బుడమేరుకి గేట్లు ఏ పక్కన ఉండే? కృష్ణానది ఏ పక్కన చంద్రబాబు నాయుడు గారి ఇల్లు ఉంది? ఆ పక్కన ఉంటే 11,500,000 క్యూసెక్లు నీరు వస్తే బుడమేరు నీరు వచ్చి ఆ 11,00,000 తోసేసి చంద్రబాబు నాయుడు గారి ఇల్లు కాపాడిద్దా? బుడమేరుకి అసలు గేట్లు ఉన్నాయా? అసలు బుడమేరు ఏడబుట్టింది? మైలవరంలో పుట్టింది, పైనుంచి వస్తుంది. అది ఏలూరు కాలువ గుడివాడ మీదుగా కొల్లేరులో కలుసుద్ది. నీ ప్రభుత్వం హయాంలో బుడమేరు కాలువ గట్లన్నీ కూడా అక్రమంగా మట్టి తవ్వేసి దోపిడీ చేసేసారు. దాన్ని పట్టించుకున్న పాపాలు పోలా. కొల్లేరు కానీ బుడవేరు కానీ అన్ని వాగులు, వంకలు, చెరువులు అన్నీ తోమేసేసి మట్టి తోలేసి అమ్మేసుకున్నారు. మీరా మాట్లాడేది దీని గురించి? అసలు జగన్మోహన్ రెడ్డికి అర్హత లేదు. ఇక నుంచి నీ చెప్పే అబద్ధాలు మానుకోకపోతే తక్షణమే మరి ప్రజలు నీకు బుద్ధి చెబుతారు. అయ్యా, సిబిఐ న్యాయస్థానం వారికి కూడా మేము ఒక విన్నపాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి నాటకాలు ఆడుతున్నాడు, ఆంధ్రప్రదేశ్లో ఉండి ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నాడు. అతన్ని బెయిల్ రద్దు చేసి అతన్ని మీరు కారాగారానికి తక్షణమే తీసుకెళ్లాల్సిందిగా మేము సిబిఐ ఉన్నత న్యాయస్థానానికి విజ్ఞప్తి చేస్తున్నాం.